గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే నేను బోటి కూర ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇంతవరకు ఎప్పుడు బోటి వండలేదండి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ముందైతే బోటి కొంచెం వేడి వాటర్లో కడుక్కొని కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసి ఒక 10 minutes ఉడకబెట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దీనికైతే ఇంగ్రీడియంట్స్ టమాటా ఒకటి, ఒక పెద్ద ఆనియన్, కొంచెం చింతపండు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. మా చిన్న పాప కూడా మాట్లాడుతుంది పక్కన వచ్చి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుంటున్నాను. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఇది నీసు కర్రీ కాబట్టి. కొంచెం మటన్ చికెన్ బోటికి అయితే తినకూడదు అట్లా. మా పాపకి కొంచెం టమాటా అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇట్లా టమాటాలు కోసి పెట్టినామంటే అట్లా తినేస్తుంది. సరే అండి, ముందు అయితే కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. కుక్కర్ అయితే హీట్ అయింది, ఎందుకంటే ఇది గిన్నెలో వండితే మాత్రం కొంచెం ఉడకదండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి. అందుకే నేనైతే కుక్కర్లో వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేనైతే దీంతోనే ఒక 3 పావులు అయితే ఆయిల్ పోస్తున్నానండి. తినకూడదు అట్లా. కొంచెం జీలకర్ర, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అయితే వేసాను. మా చిన్న పాప అయితే ఊకొచ్చి డిస్టర్బ్ చేస్తుందండి, మమ్మీ మమ్మీ అని. నాకు కొంచెం బాగా జలుబు అయిందండి, అందుకే గొంతు ఇలా ఉంది. వర్ణిక ఒకసారి కదా. మనకైతే ఆనియన్ ఇలా కొంచెం ఫ్రై అవుతుందండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అవుతుంది ఇప్పుడే. ఇప్పుడైతే కొంచెం నేను ఒక
ఒక టీ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను. అట్లనే ఒక 2 స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అల్లం పేస్ట్ అయితే ఎక్కువనే పడుతుందండి. ఎందుకంటే నాన్ వెజ్ కదా, అది కొంచెం అల్లం పేస్ట్ ఆనియన్ ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇదేంటంటే ఇంకా అందులో ఒకటి బోటి కాబట్టి కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం అన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువనే ఉండాలి. చిన్న పాప అయితే పక్కన ఒకటే అల్లరి చేసుకుందండి. తను ఏ పని నెమ్మదిగా చేసుకోలేదు. సరే, ఇప్పుడైతే కొంచెం ఆనియన్ అయితే ఫ్రై అయిందండి. మనం ఇప్పుడు దీంట్లో బోటి వేసుకుందాము. ఇప్పుడైతే ఇందులో బోటి వేసేసుకున్నామండి. కొంచెం ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. నేను కూడా ఫస్ట్ టైం వండుతున్నా, ఎలా అవుద్దేమో నాకు టెన్షన్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే మా మామయ్య ఉండేవాడు కాబట్టి మా మామయ్యనే వంట చేస్తుండండి. రీసెంట్గా మా మామయ్య చనిపోయారు. నాకు ఈ నాన్ వెజ్ అయితే వండడం రాదు, తినడం రాదండి. సరే, ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించాక చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో. ఇప్పుడైతే టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఫ్రై అయితే అయింది. టమాటా వేసుకొని కొంచెం దీనిలో కలుపుదాము. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ అవుతుందండి. ఒక్కసారి చూద్దాము మూత తీసి ఎలా ఉందో. ఇలా ఫ్రై అయిందనుకుంటే మనం కారము వేసుకోవచ్చండి. ఓకే, ఫ్రై అయితే అయిందండి. కారం అయితే నేనైతే ఒక స్పూన్ వేస్తున్నానండి. మాది కారం ఎక్కువ ఉంటుంది. మీకు ఎంత కారం అవసరం ఉంటుందో మీరు అంత వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సాల్ట్ కూడా అంతే అండి.